వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ముఖ్యంగా ఏపీలో తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు తక్కువగా కనిపించే అవకాశం అయితే ఉంది. చుట్టపు చూపులాగా వచ్చి అప్పుడప్పుడు మాత్రమే కొన్ని ప్రదేశాల్లో కనిపించే అవకాశం ఉంది. మిగిలిన ప్రదేశాల్లో దాదాపు సూర్యుడు అయితే కనిపించే అవకాశం తక్కువగా ఉంది. కాకపోతే రాయలసీమలో వాతావరణం వేరేలాగా ఉంటుంది, కొంచెం ఎండలు ఉండే అవకాశం అయితే ఉంది. నేను చెప్పేది మాత్రం ప్రజెంట్ కోస్తాంధ్ర అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు అయితే తక్కువగా కనిపించే అవకాశం అయితే ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజెంట్ అయితే నిన్న మనం అప్డేట్ ఇచ్చిన విధంగానే ఉదయం సమయంలో ఈరోజు కూడా వర్షాలు అయితే మధ్యాహ్నంలో మొదలవటం జరిగింది. ముఖ్యంగా ఇటు వచ్చేసరికి కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలు, ఏలూరు ప్రాంతాలు, విజయవాడ ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. అలాగే హైదరాబాద్ నగరానికి తూర్పు భాగాల్లో కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. అలాగే తూర్పు తెలంగాణ కానీ ఉత్తర తెలంగాణ చాలా చోట్ల ఆకాశం మేఘవృతమై చిరుజల్లులు అయితే కొనసాగుతున్నాయండి. ఇక నిన్న రాత్రి సమయంలో ముఖ్యంగా నెల్లూరు జిల్లా కానీ అలాగే మిగిలిన కొన్ని రాయలసీమలోని అక్కడక్కడ వర్షాలు అయితే నమోదవటం అయితే జరిగింది. ఇక ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయో క్లియర్ కట్గా అయితే చూద్దాం. ప్రజెంట్ అయితే అల్పపీడనం అనేది పూర్తిగా కూడా ఇటు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ వైపుగా అలాగే ఉత్తరప్రదేశ్ వైపుగా వెళ్తుంది. కాబట్టి దీని ప్రభావంతో ఈరోజు రేపైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెదురుమదురుగా ముసురు వాతావరణం అయితే ఉండే అవకాశం అయితే ఉంది. అంటే ఒక అరగంట లేదా గంట భారీ వర్షం ఉంటుంది. మిగిలిన సమయాల్లో ఆకాశం మేఘావృతమయ్యి అప్పుడప్పుడు చిరుజల్లులు కొనసాగే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉంది. రాయలసీమలో కొంచెం తక్కువ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు వర్షాలు మాత్రం ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ, ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో ఎక్కువ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల వరకు కూడా అలాగే ఇటు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలతో పాటుగా ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మునుగు జిల్లాలో చాలా చోట్ల కొన్ని చోట్ల చిరుజల్లులు ఉంటే చాలా చోట్ల మాత్రం మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ప్రజెంట్ మాత్రం ఇటు కాకినాడ, అమలాపురం పరిసర ప్రాంతాలు, భీమవరం పరిసర ప్రాంతాలు, ద్వారకా, తిరుమల పరిసర ప్రాంతాలతో పాటుగా ఇటు సామర్లకోట కానీ అలాగే ముఖ్యంగా ఏదైతే గోదావరి జిల్లాలో ఉన్నాయో గోదావరి జిల్లాలో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ప్రజలు, రైతులు కొంచెం అలర్ట్గా ఉండండి. ఇప్పుడు నేను చెప్పిన జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే వచ్చి 24 గంటలు చూసే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లా అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడుతో పాటుగా చిత్తూరు, తిరుపతి జిల్లాలో ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో అంటే నిన్న ఏదైతే నెల్లూరు జిల్లాలో ఏ విధంగా అయితే వర్షం పడిందో ఆ విధంగానే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో వర్షం ఉండే అవకాశం ఉంది. ప్రజెంట్ ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం నుండి ముఖ్యంగా ఇటు వచ్చేసరికి నెల్లూరు వరకు కూడా పూర్తిగా కూడా సూర్యుడు అయితే లేడు, చల్లటి వాతావరణం అయితే ఉంది. అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో మాత్రమే సూర్యుడు అయితే ప్రజెంట్ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజెంట్ అయితే అల్పపీడనం ప్రభావంతో అయితే ఆకాశం మేఘావృతమై ఉంది. ఇక పడమర తెలంగాణతో పాటుగా దక్షిణ తెలంగాణలో కూడా చెదురుమదురుగా వర్షాలు ఉంటాయి. హైదరాబాద్ నగరంలో కూడా మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. చల్లటి వాతావరణం అయితే హైదరాబాద్ నగరంలో ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి. ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఏపీ, తెలంగాణలో ఆకాశం మేఘావృతం అయి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు కొంచెం బట్టలు ఉతకాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దాన్ని ఆపుకోవటం అయితే మంచిది. ఎందుకంటే చిరుజల్లులు అయితే ఎక్కువగా కొనసాగే అవకాశం అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉంది. కాబట్టి ఈరోజు బట్టలు ఉతికితే మాత్రం దయచేసి కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. ఇక ముఖ్యంగా పడమర తెలంగాణ జిల్లాలు మహబూబ్ నగర్ జిల్లా కానీ, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల చిరుజల్లులు ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇక కర్నూలు, నంద్యాల జిల్లాలో అక్కడక్కడ రాత్రి సమయంలో కొన్ని గ్రామాలు అంటే తక్కువ గ్రామాల్లో మాత్రమే వర్షాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా మిగిలిన రాయలసీమ ప్రాంతాల్లో తక్కువ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది. నిన్న రాత్రి కూడా అక్కడక్కడ రాయలసీమలో వర్షాలు ఉన్నాయి. కాకపోతే ఈ అల్పపీడనం ఉత్తర భాగంలో ఏర్పడింది కాబట్టి తక్కువ వర్షాలు అయితే రాయలసీమలో చూస్తాం. అలాగే ఇప్పటికే మీకు 4 రోజుల క్రితం అయితే అప్డేట్ ఇచ్చాను, 30వ తారీఖు భారీ అల్పపీడనం ఏర్పడుతుందని. అది ఇంకా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రైతులు, ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి. వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి.